సో హలో వెల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. ప్రాణంలో ఇంకో ప్రాణం. ఫ్రెండ్స్, ఎవరైనా మనం మాట్లాడుకోబోతున్నాము కల్కి 2898 ట్రైలర్ గురించి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసాక మాత్రము ఎగ్జాక్ట్లీ ఇప్పుడే 7:15కి రిలీజ్ చేశారు. ఫటాఫట్ చూసాక మాత్రము అసలు చింపేశారబ్బా. ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం చాలా హైలో ఉంది ఇది మాత్రము. ఎందుకంటే లాస్ట్ టైం చిన్న టీజర్ వచ్చింది కదా కల్కిది. సో అప్పుడు చూసినప్పుడు ఏంటంటే వెపన్స్ అట్లాంటివి ఏంటంటే అంత ఎఫెక్టివ్ కంపలేక లో గ్రాఫిక్లో లో విఎఫ్ఎక్స్ కనిపించింది. కాకపోతే ఈసారి మాత్రం అలా లేదు. మొత్తం మంచి విఎఫ్ఎక్స్, మంచి ఎఫర్ట్స్ చూపించారు ఈసారి విఎఫ్ఎక్స్ టీమ్ అయితే. చాలా అప్రిషియేట్ చేస్తారు. విఎఫ్ఎక్స్ టీమ్ అయితే చాలా దుమ్ము దులిపేసింది అబ్బా. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే ఎక్కడ అసలు పేరు పెట్టడానికి లేదు. అండ్ ఈసారి వెపన్స్ అయితే అలా కనపడట్లేదు, మంచిగా అప్గ్రేడెడ్ కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్, అతని యాక్టింగ్ మాత్రము ఎప్పటిలాగానే దంచేశాడు. అండ్ దాంతోపాటు ఈసారి అంత బోరింగ్ కాకుండా కొంచెం హ్యూమరస్ యాక్టింగ్ ఉంది తనది. అలా కాకుండా లైక్ కొంచెం మరీ సీరియస్ కాకుండా మరీ డల్ కాకుండా మంచిగా హ్యూమరస్ యాక్టింగ్ ఉంది. అండ్ దాంతోపాటు హీరోయిన్ కూడా పరిచయం చేశారు, షీ వాజ్ గుడ్. అండ్ దాంతోపాటు బుజ్జి యాజ్ యూజువల్ భైరవకి బుజ్జికి కన్వర్జేషన్ తెలిసిందేగా మీకు ఎట్లా అవుతుందో, కొట్లాడుకుంటారు ఆల్మోస్ట్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ మొత్తం అసలు దేని చుట్టూ తిరుగుతుందని ఒక క్లారిటీ వచ్చింది. వాటర్. ఎందుకంటే కాంప్లెక్స్లోనే వాటర్ దొరుకుతుందని ఒక రీజన్ ఉంది. అండ్ అక్కడనే గ్రీనరీ ఉంది, మిగతా మొత్తము డల్గా ఉంది. సో దీన్ని చూసుకుంటే మాత్రము కాంప్లెక్స్లో చాలా కంఫర్ట్స్ ఉంటాయి అండ్ కింద మాత్రం మొత్తము ఎఫర్ట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ డెజర్ట్ ఏరియా. డిస్టోపియన్ ఏరియా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. తిండి తిప్పలు నీరు ఏమీ ఉండదు, ఉత్త మట్టి గాలి, అది కూడా కలుషితమైన గాలి ఉంటుంది. పైన మాత్రం ప్యూర్ ఎయిర్, అంతా బాగుంది. సో ఇదండి మూవీ గురించి ఇప్పటివరకు ఆ ట్రైలర్లో చూసింది అయితే. ఇది కాకుండా మరెన్నో విషయాలు కూడా అందులో తెలుస్తున్నాయి మనకు. మీరు కనుక ట్రైలర్ సరిగ్గా చూస్తే మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. లైక్ యాక్షన్ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ప్రభాస్ కొన్న షూస్ అయితే ఎగిరేవి ఉన్నాయి. లైక్ ఆ బుజ్జి నుంచి డైరెక్ట్గా పైనకి ఎగురుకుంటూ వెళ్తాడు. అండ్ దాంతోపాటు ఐ థింక్ ప్రభాస్ కాంప్లెక్స్లో చేరాడు. అండ్ దాంతోపాటు అశ్వత్థామ కూడా దేన్నో బాగా ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాను. అండ్ దీంట్లో కలిని చూపించారు అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు లాస్ట్లో చూపించిన క్యారెక్టర్ కలి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే కల్కి విషయానికి వచ్చేస్తే ఇంకా అసలు క్లారిటీ రాలేదు. కల్కి ఎవరు, భైరవ మాత్రం కల్కి కాదని ఒక క్లారిటీ వచ్చింది. సో అసలు యాక్చువల్గా కల్కి ఎవరు, ఇంకేమైనా కొత్త క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా మన కోసము అని ఇది కూడా ఒక మిత్ దాచి ఉంది. చూద్దాం దీని కూడా ఏమవుతుందో. ఆబ్వియస్లీ మీరు కూడా ఇప్పటివరకు ట్రైలర్ చూస్తుంటారు. సో మీ ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూశాక, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇంత త్వరగా వీడియో చేశాను కాబట్టి కమెంట్ సెక్షన్లో మీరు ఇవి కూడా చెప్పండి కల్కి దానిపైన. థ్యాంక్ యూ సో మచ్. ఆరా తెలుగు మూవీ ప్రోమో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాయనరా. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.